మీద పాత పుస్తకాలను శుభ్రం చేస్తుండగా లోపల చిన్న చిరిగిపోయిన కాగితాన్ని చూసింది. అది అస్పష్టంగా ఉన్న ఒక పాత మ్యాప్. అన్వేష్, చూడు, ఇది నిధి మ్యాప్ లాగా ఉంది అంది మేధ. మేమిద్దరం ఆ మ్యాప్ను తీసుకెళ్లి లైబ్రేరియన్ అయిన విమల మేడంకు చూపించాం. విమల మేడం నవ్వి, నిజంగా? అయితే ఆలస్యం చేయకండి, మొదటి క్లూ ఎక్కడ ఉందో చూడండి అన్నారు. మ్యాప్లో మొదటి క్లూ స్కూల్ హెడ్ ఎవరు, వారి సీటు క్రింద రహస్యం. అది ప్రిన్సిపాల్గారి ఆఫీస్. లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్గారి టేబుల్ కింద చూశాం. అక్కడ టేబుల్ లెగ్గు ఒక చిన్న తాళం వేసిన పెట్టె దొరికింది. పెట్టెపై తదుపరి క్లూ ఉంది. విద్యుత్ మెరుపులు, మండే అగ్ని, వాటి మధ్య తదుపరి రహస్యం తెలుసుకోవాలి. అది సైన్స్ ల్యాబ్. సైన్స్ ల్యాబ్లో విద్యుత్ వైర్లు, భౌతికశాస్త్ర వస్తువుల మధ్య చూశాం. చివరకు మైక్రోస్కోప్ కవర్పై మూడవ క్లూ దొరికింది. మూడవ క్లూ ఇలా ఉంది. చాలా పాత, చాలా పెద్ద, రెక్కలు లేని పక్షి ఇల్లు ఎక్కడా? అది మా ఆట స్థలంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు. మర్రి చెట్టు వేర్ల మధ్య ఒక చిన్న ఇటుక కింద నిజంగానే ఒక ఇనుప పెట్టె దొరికింది. మేము దానిని తెరిచాం. అదెలాంటి నిధి? బంగారమా? వజ్రాలా? అది పాత జ్ఞాపకాలు. లోపల పూర్వ విద్యార్థులు రాసిన లేఖలు, చిన్న చిన్న బొమ్మలు, వారి పాఠశాల కథలతో నిండి ఉంది. విమల మేడం మమ్మల్ని చూసి నవ్వారు. నిజమైన నిధి, అదృశ్యమైన జ్ఞానం, మధురమైన జ్ఞాపకాలే.